తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాము. కలియుగంలో ఏ స్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్యలు వైదొలిగి మనశ్శాంతితో జీవిస్తామో, ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు మన కుటుంబాలకు చేకూరుతాయో, ఏ స్వామిని దర్శిస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదు, అటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారని చెప్పుకోవచ్చు. తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. కలియుగంలో ఎర్రచందన రూపుడుగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 వారాలు దర్శిస్తే చాలు, సర్వశుభాలు స్వామివారు ప్రసాదిస్తారు. ఇతర దేశాల నుంచి కూడా విమానంలో సైతం 7 వారాలు వచ్చి స్వామిని దర్శించడం ద్వారా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. నిత్యం వేలాదిగా భక్తులు ముఖ్యంగా స్థిరవారం పర్వదినం స్వామిని దర్శించాలంటే పెట్టి పుట్టాలని అనే విధంగా అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి 7 వారాలు స్వామిని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు. దీంతో పచ్చని కోనసీమ జిల్లా అంతా హరినామంతో మారిమోగుతూ ఉంటుంది. కలియుగంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టెలో పెట్టి ఆ గోదావరిలో నిమజ్జనం చేశారంట. దాదాపు 1300 కిలోమీటర్ల నీటిలో కొట్టుకొని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కళలో కనిపించి స్వామి చెప్పారు. దీంతో మేళతాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదు. రెండో రోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ స్వామివారికి పూజలు ప్రారంభించారంట. ఆచరణలో ఉన్న ఒక అగ్ని కుల క్షత్రియుడు స్వామివారిని ఒక కోరిక కోరుకోగా ఆ కోరిక తీరడంతో ఆ భక్తుడు ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. నాటి నుండి 7 వారాలు వెంకటేశ్వర స్వామిని వాడపల్లి వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరారని కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా దినదిన అభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి సైతం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి వాతావరణ మధ్యంలో స్వామివారి ఆలయము, ఒక పక్క ఆహ్లాదము, మరోపక్క ఆధ్యాత్మిక వాతావరణము, ప్రజల్లో ఆధ్యాత్మికత ఆనందం చెందుతున్నారు. స్వామివారి దివ్య వాడపల్లి క్షేత్రము. అక్కడ స్వామిని 7 వారాలు దర్శించుకుంటే కలిగే ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువైన వెంకటేశ్వర స్వామిని కొలిస్తే పాపాలన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అందుకే జీవితంలో ఒకసారి అయినా కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు భావిస్తారు. అక్కడే భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని పుణితులవుతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి తిరుపతికి భక్తులు రావడం అందరికీ తెలిసిందే. అయితే అటువంటి దేవాలయం మరొకటి ఉందా అంటే అది కేవలం కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెలిసిన కోనసీమ కలియుగ దైవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికే చెందుతుంది. ఇక్కడ కూడా నిత్యం వందలాదిగా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా 7 వారాలు అంటే 7 శనివారాలు స్వామిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా 7 శనివారాలు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పూజలు చేసుకొని భక్తులు చాలా సంతోషిస్తారు. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు కూడా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. పవిత్ర ఉత్సవాలతో పాటు ప్రత్యేక అభిషేక, అర్చన, కళ్యాణ పూజలు జరుగుతుంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా వాడపల్లికి కీర్తి పెరిగింది. దాదాపు 5 ఏళ్ల కాలంలో భారీగా భక్తులు రావడంతో నిత్యం ఆలయం కిటకిటలాడుతుంది. ఎందుకు ఈ కారణం అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలు తీరడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తపన పెరిగిపోయింది. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం అలవాటుగా మారిపోయింది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో నిత్య స్వామివారి అభిషేకాలు జరుపుతున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అభిషేకాలు చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా పూజలు చేయడం పరపాటిగా మారింది. సాంప్రదాయబద్ధంగా స్వామివారిని అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతిరోజు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో వాడపల్లి ఇప్పుడు వాడవాడల్లా పేరుమోగుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయి. అవి 7 వారాలలో ఖచ్చితంగా తీరుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే అత్యధికంగా భక్తులు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి కీర్తి నలుమూలలా వ్యాప్తించింది. ఇక్కడ పిల్లలు లేని వారికి
పిల్లలు లేని వారు ప్రత్యేకంగా 7 వారాలు వచ్చి స్వామివారిని పిల్లలు కలగాలని కోరుకుంటే తప్పకుండా కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు పుట్టని వారికి కూడా సంతానం కలుగుతున్నదని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అంతేకాకుండా వీసా కోసము లేకపోతే పై చదువుల కోసము ఆరోగ్యాలు బాగలేవని వచ్చేవారికి కూడా చాలా మంచి జరుగుతున్నదని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నారు.